వాళ్ళ ఇంట్లో ఏమైనా చావు అయితే చనిపోతే వాళ్ళు నవ్వుకుంటా తిరుగుతారేమో గానీ పొన్నం గారు ఏడు ఏడు అని గట్టిగా ఆయన మీద ఆడిస్తే ఏడ్చేస్తారా? చిల్లర రాజకీయం, దొంగ ఓట్లు సృష్టించి దొంగ ఓట్లతో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు కూడా మంచి ఒపీనియన్ తో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత గారికి ఇవ్వడం వాళ్ళకి చాలా సంతోషంగా ఉంది. గోపీనాథ్ గారి ఏమంటారు ఆశయాలను ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం సునీత గారే అని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు. అండ్ వారికి కూడా ఎంత బాధ ఉన్నప్పటికీ వారి ఇంట్లో ఒక మనిషిని కోల్పోయినప్పటికీ గోపీనాథ్ గారి ఆశయాలు ఏమున్నాయి నేను ముందుకు తీసుకెళ్లాలని ఇంటెన్షన్ తోటి వారి నిరంతరం ప్రజల గురించి అంటే మా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అండ్ వారితో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్, వారి పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళు కూడా వారి మదర్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. సో క్యాంపెయినింగ్లో ఎటువంటి లోటు అయితే లేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రజలు కూడా చాలా బాగా మమ్మల్ని వెల్కమ్ చేస్తున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తామని చెప్పేసి మాకు గట్టి భరోసా అయితే కనిపిస్తుంది. 2 రోజుల కిందట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఒక సభలో అంటే అభ్యర్థి సునీత గారు కన్నీళ్లు పెట్టుకుంటే దాని విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. మరి ఏం చెప్తారు? అంటే కేటీఆర్ గారు మాట్లాడిన మాట కాదు, పొన్నం ప్రభాకర్ గారు మరి ఇంకొక మంత్రి గారు నిన్న వారి కార్యకర్తల సమావేశంలో వాళ్ళు మాట్లాడుతూ సునీత గారు ఆర్టిఫిషియల్గా ఏడుస్తున్నారు, డ్రామాలు ఆడుతున్నారు, ఏడుపుతోని ఓట్లు రావు అని చెప్పేసి చిల్లర స్టేట్మెంట్స్ వేయడం అనేది నిజంగా వాళ్ళ సంస్కృతి ఇట్లాంటిదేమో. అంటే గతంలో కూడా మహిళల పట్ల ఇట్లాంటి చిల్లర స్టేట్మెంట్స్ మాట్లాడారు. నిండు సభలో సబితమ్మ గారిని కూడా ఇట్లనే ఇన్సల్ట్ చేసిండ్రు. ఇప్పుడు కూడా ఒక మహిళ మరి భర్తను కోల్పోయి ఎంతో దుఃఖంతో ఉన్న మహిళ కార్యకర్తల సమావేశంలో గోపీనాథ్ గారిని గుర్తు చేసుకున్న క్రమంలో వారు కొద్దిగా ఎమోషనల్ అయ్యి సందర్భంలో మాట్లాడలేని పరిస్థితి ఉంది. దాన్ని కూడా వీళ్ళు ఇట్లా చిల్లర మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఏమో మరి వాళ్ళ ఇంట్లో ఏమైనా చావు అయితే చనిపోతే వాళ్ళు నవ్వుకుంటా తిరుగుతారేమో కానీ ఎవరికైనా కూడా మనిషి అనే ఎవరైనా కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. మనకి అంటే నాకు గోపీనాథ్ గారితో ఎక్కువ పరిచయం లేకపోయినా, ఎక్కువ ఇంటరాక్షన్ కాకపోయినా వారు చనిపోయినప్పుడు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకే కళ్ళలో నీళ్ళు తిరిగింది, నేనే బాధపడ్డా. అంటే అంత మంచి వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా ఉండి చనిపోవడం, ప్రజలకు సేవ చేసే వ్యక్తి చనిపోవడం అనే ఆ అటాచ్మెంటే నాకే ఇంత బాధగా ఉంటే ఆల్మోస్ట్ 30+ ఇయర్స్ వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు, ఎన్నో జ్ఞాపకాలు పంచుకొని ఉంటారు, ప్రజల సమస్యల గురించి నిరంతరం మాట్లాడుంటారు. సో ఇవన్నీ గుర్తు చేసుకొని వారు ఎమోషనల్ అయితే దాని మీద కూడా రాజకీయం చేస్తూ డ్రామా ఆడుతుంది. ఏడు అనగానే ఎవరైనా ఏడుస్తారా అండి? ఎవరైనా ప్రజలు మిమ్మల్నే కానివ్వండి లేదంటే పొన్నం గారు ఏడు ఏడు అని గట్టిగా ఆయన మీద ఆడిస్తే ఏడ్చేస్తారా? అది ఒక ఎమోషన్ అండి, ఒక బాధ. వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళకి అట్లనే నవ్వుకుంటూ డ్రామా చేస్తారేమో కానీ మనుషుల పట్టికి మేము మాత్రం అట్లా చేయలేము. ఒక బాధ ఉండే కాబట్టి ఆ బాధను వ్యక్తం చేసే ప్రయత్నం చేసినాము. అండ్ అక్కడ ఓట్లు అడగాల్సిన అవసరం కూడా లేదు. అది కార్యకర్తల సమావేశం, పబ్లిక్ మీటింగ్ కాదు. అది పబ్లిక్ మీటింగ్ అని మాట్లాడుతున్న పొన్నం గారు కొద్దిగా తెలుసుకోండి. అది బూత్ లెవెల్ మీటింగ్, కార్యకర్తల సమావేశం. ఆ కార్యకర్తల్లో కేవలం సునీతమ్మ గారే కాదు, వారి కార్యకర్తలు కూడా చాలామంది ఏడవడం జరిగింది. సో దాన్ని కూడా చిల్లరగా మాట్లాడడం అండ్ ఇంకా ఏవో రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం, ఇది దైవ నిర్ణయము, దేవుడు అనుకున్నాడు అందుకని ఇచ్చిండు అంటే ఖచ్చితంగా దేవుడు ఏమంటారు మన పుట్టుక మన చావు అనేది దేవుడు నిర్ణయిస్తేనే అవుతుంది. కానీ అది ఏమంటారు పొలిటికల్ మీటింగ్స్లలో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అది వాళ్ళు చేసేది ఏమంటారు చిల్లర రాజకీయం. మేము చావుల మీద ఏం చేయట్లేదు. స్థానిక ఎన్నికల ముందు ఈ ఉప ఎన్నిక సవాల్గా ఉండబోతుందా? ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక బీఆర్ఎస్కి అత్యధికంగా హైదరాబాద్లో సీట్లు ఉన్నాయి, ఇది కూడా సిట్టింగ్ స్థానం. ఎలా ఉండబోతుంది? మరి బీఆర్ఎస్ ఏమో 6 బాకీ కార్డును పట్టుకొని ప్రజల్లోకి వెళ్తుంది, కాంగ్రెస్ పార్టీ ఏమో 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం ఒకటోటి అని చెప్పి వెళ్తుంది. ఏం చెప్తారు? 6 గ్యారెంటీలలో మెయిన్గా ఒట్టి ఒక ఫ్రీ బస్సే లేదు, దాంతోపాటు 2500 తులం బంగారం, దాంతోపాటు ఇంకా స్కూటీలు, స్కాలర్షిప్స్, ఏమంటారు నిరుద్యోగ వృత్తి, పెన్షన్లు, అట్లాంటివి ఎన్నో హామీలు ఉన్నాయి. ఒక్కటి చూపియండి ఎక్కడ పూర్తిగా ఇంప్లిమెంట్ అయినాయి. వారు ఇంప్లిమెంట్ చేసింది ఏదైనా ఉంది అని అంటే తూతూ మంత్రంగా ఒక ఫ్రీ బస్సు, దాంతోపాటు 200 యూనిట్స్, 500 గ్యాస్ అంటున్నారు, అది కూడా ఎవరికి రాలేదు. జస్ట్ నాకు తెలిసి ఒక 10 మందికి వస్తే ఒక వేల లక్షల ఇచ్చినామని చెప్పేసి చిల్లర పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అంటే అందుకున్న ప్రజలకైతే తెలుసు కదా, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఆ స్కీమ్స్ అందుకున్న వాళ్ళకైతే నిజంగా వచ్చినాయో రాలేదో అయితే అర్థమవుతుంది కదా. ఖచ్చితంగా ఇవన్నీ డిసైడ్ అయితే డెఫినెట్గా మన ఏమంటారు జూబ్లీహిల్స్ ప్రజలైతే చేస్తారు. వారు ఇప్పుడు దాకా ఎటువంటి హామీలు పూర్తిగా నెరవేర్చలేదు కాబట్టి ఇట్లా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి ఎంత ప్రెజర్ చేస్తున్నారంటే అంత ప్రెజర్ చేస్తారు. అదే కాకుండా దొంగ ఓట్లు సృష్టించి
దొంగ ఓట్లతో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అంటే ఇప్పుడు ఒక 23,000 ఓట్లు పెరిగినాయి. దాంట్లో రీసెంట్గా మేము ఒక 300+ ఓట్లు దొంగ ఓట్లు అని చెప్పేసి మేము ఎలక్షన్ కమిషన్కి కేటీఆర్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా కూడా ఎలక్షన్ కమిషన్ దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, ఎటువంటి ప్రాపర్ స్టేట్మెంట్ ఇస్తలేదు. అంటే గట్టిగా మేము చేస్తాము, ఈ క్యాండిడేట్ మీద యాక్షన్ తీసుకుంటాము, ఏదో మొన్న ఆయన ఓటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసి ఏదో చిన్న చిన్న కేసులు పెట్టి వదిలేశారు. మరి అదే పర్సెంట్ క్యాండిడేట్గా ఉన్నారు, మరి అదే పర్సెంట్ ఇప్పుడు బహిరంగంగానే చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఎందుకు ఎలక్షన్ కమిషన్ వీటి మీద యాక్షన్ తీసుకోవట్లేదు? ఇన్ కేసు తీసుకోకపోతే డెఫినెట్గా కోర్టుకి వెళ్ళి కూడా మేము ఎవరైతే ఏమేమైతే కార్యక్రమాలు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే చర్యలు అయితే ఉంటాయి. సింపతితో ఓట్లు పడవు, గెలవలేరు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ నాయకుడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీసీ నాయకుడు అని చెప్పి బీసీ సామాజిక వర్గం అంతా ఆయనకు మద్దతుగా నిలుస్తుంది. మరి ఎలా ఉండదు? ప్రజలు గమనిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది సింపతి కాదండి, గోపీనాథ్ గారి మీద ప్రేమ. వారు చెప్పడం ఏంటంటే గోపీనాథ్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు. ఆల్మోస్ట్ 3 times ఎమ్మెల్యేగా ఉండే, నిరంతరం మాకు అందుబాటులో ఉండి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మమ్మల్ని ట్రీట్ చేస్తారని చెప్పేసి ప్రజలే స్వయంగా ఒప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ సింపతి ఎక్కడ ఉంది? మాకు ఎక్కడ అనిపించట్లేదు. అంటే వాళ్ళు అనేది ఏంటంటే గోపీనాథ్ గారు లేకపోయినా వారి సతీమణి డెఫినెట్గా మమ్మల్ని ఆదుకుంటారు, మమ్మల్ని ఖచ్చితంగా మాకున్న ఇబ్బందులు కూడా వారు అసెంబ్లీలో మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీతో గొడవపడైనా మాకు ఇస్తారు అండ్ ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చేయకపోయినా కూడా మళ్ళీ ఓటేస్తే డెఫినెట్గా మళ్ళీ కూడా మేము మా ఇల్లులు గుల్లగొట్టుకుంటాం, మేమే బుల్డోజర్ని వెల్కమ్ చేస్తున్నట్టు అయిపోతుందని ప్రజలు గమనించిండ్రు. డెఫినెట్గా కూడా అంటే మీరు అన్న మాట కూడా వాస్తవమే. ఇప్పుడే కాదు, గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో కూడా ఏడవడం జరిగింది, అది కూడా మనం చూసినాము. మరి దాని గురించి ఎందుకు పొన్నం గారు మాట్లాడట్లేదు? వారి పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రచారంలో కూడా ఏడ్చుతూ ఓటర్స్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ లేకుండే, కానీ ఆయన ఏడ్చిండు. మరి దాని గురించి ఏంటి? చిల్లర రాజకీయాలు, చావుల గురించి ఇంకేమైనా ఏడుపుతోని ఓట్లు తీసుకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి ఉందేమో కానీ బీఆర్ఎస్కి లేదు. డెఫినెట్గా అభివృద్ధి చేసినాం 10 సంవత్సరాల పాటు. ఎందుకంటే హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కడ కూడా కాంగ్రెస్కి అవకాశం ఇవ్వలేదు గత ఎలక్షన్స్లో. ఈసారి కూడా 2 సంవత్సరాల నుంచి ఏదైతే అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేస్తా అని చేయకుండా ప్రజలని అంటే మభ్యపెడుతుందో దాన్ని ప్రజలు గమనించున్నారు. కాబట్టి వారి మీద వ్యతిరేకత మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఒక ప్లస్ అయ్యి వారికి భారీ మెజారిటీ తీసుకొస్తారని మాకైతే నమ్మకం. ఏం చెప్తారు? ఈ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు కూడా కీలకం, మైనార్టీలు ఎటుపక్క ఉండబోతుండ్రు, ఇక 2 పార్టీల మధ్యలోనే పోటీ ఉండబోతుందా? బీజేపీ ఏమైనా పోటీలా నిలిచే అవకాశం ఉందా? మైనారిటీస్ ఆలోచించుకోవాలి. మీకు కాంగ్రెస్ పార్టీ 2 years నుంచి ఏం చేసింది, గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏం చేసింది అనేది తెలుసుకోండి. మైనారిటీకి పెద్దపీట వేస్తూ ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేలుగా, డిప్యూటీ సీఎంగా, మంత్రులుగా ఎన్నో అవకాశాలు ఇచ్చింది. అదే కాకుండా మైనారిటీ ఏమంటారు నిధులు విడుదల చేయడం జరిగింది. వక్ఫ్ బోర్డ్కి ఎన్నో నిధులు ఇవ్వడం అభివృద్ధి కోసం. మా నియోజకవర్గంలోనే కబ్రస్థాన్ కానివ్వండి, ఈద్గాలు కానివ్వండి ఎన్నో డెవలప్మెంట్ చేయడం జరిగింది. మైనారిటీ ఏమంటారు ఫైనాన్షియల్గా ఎవరైనా బ్యాక్వర్డ్ ఉమెన్ ఉన్నా కూడా వారికి మిషన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి వారిని ఒక లైవ్లీహుడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు గత 10 సంవత్సరంలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. కానీ ఈ 2 ఏళ్లలో ఎక్కడ కూడా మైనారిటీకి ఒక పోస్ట్ లేదు, ఎవరిని కూడా ఒక మంచి స్థాయిలో పెట్టలేదు. అండ్ మైనారిటీస్కి ఎక్కడ కూడా ఏం చేయలేదు. అండ్ రీసెంట్గా కూడా ఈ ఎలక్షన్లు వస్తున్నాయని ఇంటెన్షన్ తోటి వారు ఏమంటారు ఈద్గా గురించి ఒక ల్యాండ్ కేటాయిస్తున్నామని చెప్పేసి పబ్లిసిటీ చేస్తూ ఒక ల్యాండ్ ఏదో ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఆర్మీ వాళ్ళని ఆడ పంపించి దాన్ని గుంజుకున్నారు. ప్రభుత్వాలకి తెలుసు అది ఏ ల్యాండ్ ఎక్కడ ఏంటి దాన్ని తెలిసినప్పటికీ కూడా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా మైనారిటీస్ కూడా మోసపోకండి. ఆల్రెడీ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఏదైతే రౌడీజం నడుస్తుందో దానివల్ల ఒక ప్రాణం పోయింది ఆల్రెడీ. వారు చేసిన అరాచకం వల్ల ఒక మైనారిటీ సోదరుడు సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. వీటిని అన్నిటిని కూడా గమనించి మైనారిటీస్ ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది, రౌడీ పాలన కావాలా, ప్రశాంతత పాలన కావాలా, మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే పాలన కావాలా, అది గుర్తుపెట్టుకొని జూబ్లీహిల్స్ ప్రజలు ఓటేయాలని కోరుకుంటున్నా. అదేవిధంగా జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఎంతోమంది సెలబ్రిటీస్ ఉన్నారు, చాలా చోట్ల సినిమా హీరోలు వాళ్ళు వీళ్ళు ఉంటారు. సో వాళ్ళు బయటికి వచ్చి ఓటేయాలి, ఎందుకంటే చాలా వాళ్ళ ఓట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే కొన్ని ఏరియాస్లో వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళు దీన్ని వాళ్ళ హక్కుని వినియోగించుకోవాలి, బయటికి వచ్చి వాళ్ళు కూడా ఓటేయాలా. వాళ్ళు ఒక సిటిజన్గా వాళ్ళకున్న రైట్ని వాళ్ళు ఉపయోగించుకొని, ఎందుకంటే వాళ్ళు ఏంటంటే
మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఫీలింగ్, లైన్లలో నుంచోవాలి అని ఒక టైం చూసుకొని, ఒక ప్రాపర్ టైం చూసుకొని, అయితే ఎర్లీ మార్నింగో లేదంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్, ఎర్లీ మార్నింగ్ వస్తే బెటర్. వచ్చేసి వాళ్ళు ఓటు వేసేస్తే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో 50% ప్లస్ పర్సెంటేజ్ పైగా ఓటింగ్ పర్సెంటేజ్ జరుగుతుందని మాకు నమ్మకం. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో ప్రతిదానికి చాలా చాలా మంచి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటారు. అంటే యాజ్ ఎ సిటిజన్గా హెల్మెట్ పెట్టుకోవాలి, డ్రైవ్ చేసి అట్లాంటివి చేసినప్పుడు మీరు స్వయంగా ఒక స్టెప్ తీసుకొని బయటికి వస్తే, మీ హక్కుని వినియోగించుకుంటే మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది బయటికి వచ్చి ఓటేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దాన్ని ఒక హాలిడే లాగా చూడకండి. వచ్చి ఒక ఆడబిడ్డని గెలిపించుకోవాలి. ఇంటికి ఒక పెద్ద దిక్కు అయిన ఒక మహిళ ఒక భర్తని కోల్పోయింది. అయినా కూడా ఆ బాధ్యత జూబ్లీ హిల్స్ ప్రజల బాధ్యత వారి మీద మోస్తుంది. కాబట్టి వారికి మీరు అందరూ అండగా ఉండాలి. కాబట్టి సో ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ప్రజలు బీఆర్ఎస్కి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.